ఉంగుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు బుధవారం పలు కార్యక్రమలో పాల్గొన్నారు. ముందుగా గుండుగొలనులోది విశాల సహకార పరపతి సంఘం వారోత్సవాల సందర్భంగా ఏలూరు ఆశ్రమ ఆస్పత్రివారి సహకారంతో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపును ప్రారంభించి మెగా వైద్య శిబిరాన్ని సందర్శించి వైద్య సేవలను పరిశీలించరు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు వైద్య శిబిరాన్ని సందర్శించి వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి మెగా వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం ఉంగుటూరు మండలం తల్లాపురం గ్రామంలో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఫోటోను పట్టాదారు పాస్ పుస్తకాలపై ముద్రించి ప్రజల ఆస్తిని తన వ్యక్తిగత ఆస్తిలా భావించిన తీరు రైతులను, ప్రజలను తీవ్రంగా బాధించింది. అందుకే రైతులే తిరగబడ్డారా అన్నారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గ జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇలా చూడమ్మా. ఓకే చూడండి బాబు. పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మనం గతంలో చూస్తే చాలా ఇబ్బందులుగా సర్వే చేస్తే వాళ్ళు కబ్జా చేయడానికే సర్వే చేసినట్టు, అలాగే పాస్బుక్ల మీద కూడా వాళ్ళు ఫోటో వేసుకుని ఆ గత ముఖ్యమంత్రి ఫోటో వేసుకుని చాలా ఇబ్బందికరంగా రాళ్ల మీద కూడా ముద్ర వేసుకుని రీసర్వే కూడా సరిగ్గా చేయకుండా ఎల్పీ నెంబర్లు అన్ని కలిసి ఇచ్చేసి ఎవరు కూడా బ్యాంక్ లోన్ కానీ వేరే విధంగా రిజిస్ట్రేషన్ కానీ అవ్వకుండా చాలా ఇబ్బందుల్ని రైతులకు గురి చేయడం జరిగింది. ఈ రోజున మీ గ్రామంలో 254 పట్టాదారు పాస్ పుస్తకాలకి అందించడం జరుగుతుంది. ఎక్కడా కూడా ఒక్కటి కూడా ఇబ్బంది లేదు. ఎక్కడ కూడా ప్రతి ఒక్కటి కూడా సరిచేసి, అంటే గతంలో ఏదైతే తప్పులు ఉన్నాయో వాటిలన్నింటిని కూడా సరి చేసుకుని ఈ రోజున ఒక రాజముద్రతో మీ అందరికీ కూడా మన భూమి మన హక్కు అనే విధంగా ఎవరిది కాదు మన సొంతం ఇది. దీనికి అనుగుణంగా ఈ రోజున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రైతులందరికీ లాభదాయకంగా వ్యవసాయం చేసుకునేటట్టు అనేక కార్యక్రమాలను, అంటే మనం సబ్సిడీ ద్వారా డ్రోన్లు కూడా అందించాం. సుమారుగా 10 లక్షలు చేసే డ్రోన్ ని 8 లక్షలు సబ్సిడీ ఇచ్చి 2 లక్షలకి రైతులందరికీ అందించడం, అలాగే ట్రాక్టర్లు గాని, పిల్లర్స్ గాని, అలాగే ఇతర రకాల పనిముట్లు అన్నిటిని కూడా సబ్సిడీ రూపంలో మన రైతులందరికీ కూడా అందించడం, అలాగే గత